అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. శ్రీ సత్యసాయి జిల్లాలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ నేరస్తులను పార్టీలో చేర్చుకొని వారి నుండి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. సిబిఐ సోదాలు ఎదుర్కొంటున్న నాయకులు నిజాయితీ పరులు అయితే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు. ఇవన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు చేసుకోవాల్సింది కానీ స్వీట్లు తినాల్సిందే కానీ ఎక్కడ కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరిత యాజ్ యూజువల్గా ఆయన పేటెంట్ రైట్ అవుతుంది. నెగిటివ్ పాలిటిక్స్, మతాలని రెచ్చగొట్టల్లా, కులాలని రెచ్చగొట్టల్లా, సైకో ఫ్యాన్స్ని, కొద్దిమంది క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి విధానాల ద్వారా ఒక శాంతి భద్రతలకు విఘాతం కల్పించల్లా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తున్నాడు. కానీ ఇది వర్కౌట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్తాను. కోఇన్సిడెన్సో లేదా యాక్సిడెంటో తెలియదు. ఈ కార్యక్రమం 3 రోజుల కిందటే కుమరాలపల్లి గ్రామంలో నిర్వహించి తలపెట్టాం. సుపరిపాలన తొలి అడుగు 4.1 అని చెప్పేసి రాత్రి సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. ఎవరింట్లో అంటే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అనుకుంటాను, సంయుక్త జాయింట్ సెక్రటరీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జాయింట్ సెక్రటరీ. ఇది చంద్రబాబు నాయుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు. వాళ్ళ రాజ్యాధికారంలో లేరు కేంద్రంలో. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి సోదాలు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఒకే కాలంలో దాదాపు 33 చోట్ల 30 చోట్ల సోదాలు చేస్తుందంటే మీ నాయకులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో